ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న డ్రాగన్ పై అంచనాలైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కర్ణాటకలోని కుంట సమీపంలో ప్రస్తుతం సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను అక్కడ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం సెట్స్ ను భారీ ఎత్తున వేశారు. కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 10 కోట్లు ఖర్చు చేసి కుంట సమీపంలో భారీ సెట్టింగ్ వేశారు. ఆ సెట్ లో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ సెట్ ను చూసి ఎన్టీఆర్ సర్ప్రైజ్ అయ్యాడని కన్నడ సినీ వర్గాలు అయితే అంటున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్ సాలార్ సినిమాలో సరికొత్త ప్రపంచాన్ని చూపించిన విషయం అయితే మనందరికీ తెలుసు. కేజీఎఫ్లో బంగారు గనులను చూపించిన ప్రశాంత్ నీల్ సాలార్లో ఈ ప్రపంచంలోని ఇలాంటి ప్రాంతం కూడా ఉంటుందా అనిపించే విధంగా అద్భుతమైన కాన్సర్ను క్రియేట్ చేశారు. ప్రతి సన్నివేశంను చాలా రిచ్గా చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కూడా అదే రేంజ్లో సెట్స్ను చూపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర ప్రచారం అయితే జరుగుతుంది. డ్రాగన్ సెట్ గురించి కన్నడ మీడియాతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథలుగా చెప్పుకుంటున్నారు. కుంట సమీపంలోని విశాలమైన మైదానంలో భారీ సెట్ నిర్మించారు. అందులోనే రైల్వే స్టేషన్ సెట్, హెలికాప్టర్, హెలిప్యాడ్, అప్పటి ఇల్లు, భారీ తుపాకులు, వార్ ట్యాంకర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సరికొత్త ప్రపంచాన్ని అక్కడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆవిష్కరించాడని, సినిమాలోని ఆ సెట్ను చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారని యూనిట్ సభ్యులైతే చెప్తున్నారు. సలార్ సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కేజీఎఫ్ సలార్ సినిమాలు 2 పార్ట్లుగా చేసిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను 2 పార్ట్లుగా తీసుకువస్తాడా లేదంటే ఒక్క పార్ట్తోనే ముగిస్తాడా అనేది చూడాలి. డ్రాగన్ సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సలార్ 2 సినిమా బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్రాగన్ సినిమాను మొదట 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం కావడంతో 2026 సమ్మర్కి అయితే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా అదిరిపోయే చిత్రాన్ని డ్రాగన్తో ప్రశాంత్ నీల్ ఇవ్వడం ఖాయం. ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతుంది. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్తో ఈ సినిమా రాబోతుంది. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.